వాళ్ళ వార్నింగ్లు, వీళ్ల సవాళ్లు. పశ్చిమాసియా యుద్ధానికి పుల్ స్టాప్ పడే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఇప్పట్లో. రెండు దేశాలు రెండో దఫా శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయనే ప్రకటన తర్వాత ప్రపంచమంతా కాస్త ఊపిరి పీల్చుకుంది. కట్ చేస్తే ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. చర్చలకు దూరంగా ఉండాలని ఇరాన్ నిర్ణయించుకోవడంతో సీను మళ్లీ మొదటకొచ్చేసింది. డీల్ కుదరకపోతే బాంబుల వర్షమే అని ట్రంప్ అంటుంటే కొత్త వ్యూహంతో సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సవాల్ విసురుతోంది. అసలు ఏం జరుగుతోంది? ఇరాన్ స్ట్రాటజీ ఏంటి? పశ్చిమాసియా యుద్ధంలో మరో మలుపు. శాంతి చర్చలకు దూరంగా ఇరాన్కు మరోసారి ట్రంప్ భారీ వార్నింగ్. డీల్ కుదరకపోతే బాంబుల వర్షమే అని ఫైర్. ట్రంప్ వార్నింగ్ ను అస్సలు పట్టించుకొని ఇరాన్ సరికొత్త స్ట్రాటజీతో రెడీ అంటూ సవాల్. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచమంతా ఎఫెక్ట్ అవుతోంది. వారుకు పుల్ స్టాప్ పడాలని దేశాలన్నీ కోరుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మొదటి దఫా చర్చలు సఫలం కాకపోయినా ఒక హోప్ ఇచ్చాయి. రెండో దశ చర్చల కోసం సిద్ధం అవుతున్నామన్న ప్రకటనతో నమ్మకం క్రియేట్ అయింది. హర్ముజ్ను తెరుస్తున్నట్లు ఇరాన్ కూడా ప్రకటించడంతో వారుకు పుల్ స్టాప్ పడడం ఖాయం అనుకున్నారంతా. కట్ చేస్తే 24 గంటల్లో సీన్ మారిపోయింది. అమెరికా, ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 21న రెండు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. అయితే హర్ముజ్ సముద్ర మార్గం నుంచి ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. దీంతో సీన్ మారింది. అమెరికా తీరుకు నిరసనగా శాంతి చర్చలకు రాలేమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇలాంటి పరిణామాల మధ్య ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం సీన్ మరింత ముదిరేలా చేస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 22తో ముగియనుంది. దీన్ని పొడిగించే అవకాశాలు లేవని ట్రంప్ క్లారిటీ ఇచ్చేశారు. తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్తో కుదిరిన 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఎలాంటి పురోగతి లేకుండానే ముగిస్తే ఇక బాంబులు పేలడం మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు. రెండో దశ చర్చలకు తాము అంగీకరించామని, వాళ్లు కూడా రావాలన్న ట్రంప్ ఒకవేళ వాళ్లు రాకపోయినా పర్వాలేదని, ఒప్పందం కుదరకపోతే సైనిక ఉద్రిక్తతతో సహా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అన్నారు. ఇకటు ట్రంప్ వార్నింగులను ఇరాన్ ఏమాత్రం పట్టించుకున్నట్లు అనిపించడం లేదు. ఆంక్షలు విధించడం, కాల్పుల విరమణను ఉల్లంఘించడం ద్వారా చర్చలను ఒత్తిడిలోకి నెట్టి తాము లొంగిపోవాల్సిన పరిస్థితి తీసుకురావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, అది సాధ్యమయ్యే పని కాదంటోంది ఇరాన్. ట్రంప్ బెదిరింపులను తీవ్రంగా ఖండించిన ఇరాన్ ఇలాంటి పరిస్థితుల మధ్య చర్చలకు తాము అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. అవసరమైతే కొత్త వ్యూహాలతో ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నామంటోంది ఇరాన్. దీంతో ఏం చేయబోతోంది? మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుందా? ఇన్ని రోజుల ప్రయత్నాలు విఫలం అయినట్లేనా అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే మరోవైపు అమెరికాతో రెండో దఫా చర్చలకు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమీనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో అసలు ఏది నిజం? చర్చలు జరిగే అవకాశం ఉందా? ఏం జరగబోతోందనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడానికి, చర్చల విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ కావడానికి ప్రధాన కారణం హర్ముజ్ సమీపంలో టెహ్రాన్ నౌకపై దాడి జరగడం. ఇరాన్ పతాకంతో గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రయాణిస్తోన్న తౌస్కా అనే రవాణా నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 900 అడుగుల పొడవైన ఈ నౌక ప్రస్తుతం తమ ఆధీనంలోనే ఉందని అమెరికా ప్రకటించింది. ఇదే రెండు దేశాల మధ్య రచ్చకు దారితీస్తోంది. చర్చల విషయంలో సందిగ్ధత క్రియేట్ అయ్యేలా చేసింది. అయితే పాక్ మాత్రం చర్చలు జరుగుతాయన్న ధీమాతో కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ ప్రతినిధులకు ఆతిథ్యమివ్వడం కోసం ఇస్లామాబాదులో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. సంప్రదింపులకు వచ్చే అవకాశాలను ఇరాన్ పూర్తిగా కొట్టేయకపోవడం, చర్చలకు అది సుముఖంగానే ఉందని పాక్ అధికారులు చెప్తూ ఉండడం కొంతలో కొంత ఊరట కలిగిస్తోంది.
పాక్ సైన్యాధిపతి మునీర్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇకటు చర్చలపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో పాక్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఫోన్లో మాట్లాడారు. చర్చల ఆవశ్యకతను వివరించారు. రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ ఇరాన్ చమురుపై ట్రంప్ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆ దేశానికి చెందిన వందలాది చమురు నౌకలు అమెరికా వైపునకు వస్తున్నాయని, తమ చమురును అమెరికా తీసుకోవడానికి వీలుగా ఇరాన్ నాయకత్వమే నౌకలపై ఒత్తిడి తెచ్చిందని, ఈ నౌకల గమ్యస్థానం టెక్సాస్, లూసియానా, అలాస్కా అయ్యే అవకాశం ఉందంటూ ట్రంప్ చేసిన పోస్ట్ మరింత ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాలు చెప్పకపోవడంతో అసలు ట్రంప్ ఆలోచన ఏంటనేది చర్చకు దారితీస్తోంది. శాంతి చర్చలు ఉంటాయా ఉండవా అనే సందిగ్ధం కనిపిస్తున్న వేళ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అదే నిజమైతే జరగబోయేది ఏంటి? యుద్ధం ఆగబోతోందా? అసలు శాంతి చర్చల కోసం ట్రంప్ రావడం ఏంటి? పెరుగుతున్న రాజకీయ ఒత్తిడే ట్రంప్ను ఇస్లామాబాద్ రప్పిస్తోందా? యుద్ధం ఎలాగైనా ముగించడం ట్రంప్కు చాలా కీలకమా? స్వయంగా రంగంలోకి దిగుతున్న ట్రంప్ శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ వచ్చే ఛాన్స్. ఈ ఒప్పందం ట్రంప్కు ఎందుకు కీలకం? యుద్ధం ఆపేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారా? ట్రంప్ బెదిరింపుల వెనక వినిపిస్తోంది ఏంటి? యుద్ధం మొదలు పెడితే మహా అయితే వారం రోజుల్లో ఇరాన్ను గుప్పిట్లోకి తీసుకోవచ్చని ట్రంప్ ప్లాన్ వేశారు. అయితే స్టార్ట్ అయ్యాక సీన్ రివర్స్ అయింది. అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది. దీంతో యుద్ధం విషయంలో మొదటి నుంచి ట్రంప్లో ఒక రకమైన గందరగోళం కనిపించడం స్టార్ట్ అయింది. ఎలాంటి ప్లానింగ్, అంచనాలు లేకుండా ఏకపక్షంగా అమెరికా యుద్ధంలోకి దిగింది. మరీ ముఖ్యంగా హర్ముజ్ విషయంలో, యుద్ధాన్ని ముగించడం విషయంలో కనీసం ఐడియా ఉన్నట్లు కూడా అనిపించలేదు. ఇదే అమెరికాను, ట్రంప్ను కార్నర్ అయ్యేలా చేస్తోంది, ఒత్తిడి పెంచుతోంది. దీంతో యుద్ధం ముగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు ట్రంప్. రోజుకో వార్నింగ్, వారానికో యూటర్న్ అనే రేంజ్లో ఇరాన్తో వార్ విషయంలో ట్రంప్ తీరు కనిపిస్తోంది. యుద్ధం మొదలై 2 నెలలు కావస్తోంది. ప్రస్తుతం సీజ్ ఫైర్ అమల్లో ఉన్నా అమెరికాను ఢీ కొట్టడం విషయంలో ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. హర్ముజ్ను ఇరాన్ క్లోజ్ చేయడంతో ప్రపంచ దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇది అగ్రరాజ్యంపై ఒత్తిడి తీసుకువస్తోంది. ఇరాన్ దాడుల నుంచి రక్షించాలని గల్ఫ్ దేశాలు మొరపెట్టుకోవడం, ఇకటు అమెరికన్ పౌరులు కూడా తనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, ఇవన్నీ ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఇరాన్తో యుద్ధంలో ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజుకో మాట వదిలేస్తున్నారు. ఇరాన్ను రాతయుగం నాటికి పంపిస్తామని ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు. కట్ చేస్తే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ మీద బాంబుల వర్షం ఖాయం అంటూ ఇప్పుడు అంటున్నారు. ఎలాగోలా యుద్ధం ఆపేయాలన్న పట్టుదల ట్రంప్లో కనిపిస్తోంది. ఇరాన్తో చర్చల కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య తొలి విడత చర్చలు జరిగాయి. అయితే ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే భేటీ ముగిసింది. అయితే మరో దఫా చర్చల కోసం అమెరికా ప్రయత్నిస్తూ ఉండగా ఇరాన్ మాత్రం ఒప్పుకోవడం లేదు. అమెరికా పెట్టే డిమాండ్లకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా కీలక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి జరిగే శాంతి చర్చలకు ట్రంప్ నేరుగా లేదా వర్చువల్గా పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఇరాన్తో రాయబారం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా తొలుత చర్చలు జరపము అని పట్టుబట్టినప్పటికీ ప్రస్తుతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ నేరుగా హాజరైతే చర్చల అంశం ఆశాజనకంగా ముగిసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చర్చల్లో ఇరాన్కు చెందిన ఒక సీనియర్ అధికారి పాల్గొనే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. ఇక చర్చల విషయంలో టెహ్రాన్లోనూ విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
కొంతమంది చర్చలకు వెళ్లాలని అంటుంటే ఇంకొందరు వద్దని వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. పలు కీలక అంశాలపై కూడా విభేదాలు ఉన్నట్లు సమాచారం. సుప్రీం లీడర్ ముజ్తబా కూడా చర్చలకు వెళ్లాలని సూచిస్తున్నట్లుగా సమాచారం. అయితే ప్రపంచ మార్కెట్ను చక్కదిద్దాలని ట్రంప్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చమురు ధరలను అరికట్టాలని చూస్తున్నట్లుగా సమాచారం. హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగా ట్రంప్ చర్చల్లో పాల్గొంటారా? యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.